ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ వేదిక కలియుగ వైకుంఠాన్ని తలపించబోతోంది. ఈ రోజు జరిగే కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. మరికొన్ని గంటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొనబోతున్నారు. అడుగడుగునా శ్రీరామ నామస్మరణతో మార్మోగిపోతున్న ఒంటిమిట్టపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. నగరి శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా జరగబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. దీంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం సారథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. దాదాపుగా 50,000 మందికి పైగా భక్తులు వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని తిలకించడానికి ప్రత్యేకమైన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. తెలుగు ప్రాంతాల్లో ఉన్న శాస్త్రోక్తమైన కొన్ని ఆచార వ్యవహారాలను కూడా ఇక్కడ అవలంబించబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతోపాటు ఇక్కడ పూలు అలాగే వివిధ రకాల అలంకరణలతో ఈ ప్రాంగణం అంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన పూలు, అలాగే ఫలాలు, వివిధ ఆకృతుల్లో విగ్రహాలు, అలాగే ఎన్నో చిత్రకళలు ఇక్కడ ప్రదర్శితమవుతున్నాయి. ప్రధానంగా ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఏదైనా గాలి వానలు వచ్చినా కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా ఇక్కడ ప్రత్యేకమైన బ్యారక్లు ఏర్పాటు చేశారు. అలాగే గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అలాగే షెడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. వైద్య సౌకర్యాలతో పాటు వారికి తాగునీరు, మజ్జిగ, ఇతర అన్న ప్రసాదాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రత్యేకమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2,800 మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతోపాటు దాదాపు 25 కిలోమీటర్ల పొడవున ఇటు రాజంపేట, కడప రహదారికి ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా కూడా ప్రత్యేకమైన కార్యాచరణను రూపొందించడం జరిగింది. దీంతోపాటు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి కళ్యాణానికి సంబంధించి ఇక్కడ స్వామివారి తలంబ్రాలను సమర్పించడం జరుగుతుంది. అలాగే పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతుంది. ఈ కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేకమైన చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. దాదాపు సాయంత్రం 4:15 ముఖ్యమంత్రి ఒంటిమిట్ట హెలీప్యాడ్కు చేరుకుంటారు. 1:30కు రోడ్డు మార్గాన ఒంటిమిట్ట అతిథి గృహం, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అతిథి గృహానికి చేరుకొని సాయంకాలం 6 గంటలకు కోదండరామాలయానికి చేరుకుంటారు. అలాగే 6:15 నుంచి 6:30 వరకు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అలాగే 6:45 నుంచి 8:30 వరకు కళ్యాణ మంటప వేదిక వద్ద జరిగే అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆయన తిలకిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిన అన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తను రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతాన్ని ఒంటిమిట్టను అధికారికంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ ఉత్సవ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్న పరిస్థితి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకించి ఇక్కడ తిష్టవేశారు. దాదాపు 1 రోజులుగా సాగుతున్న ఈ ఏర్పాట్లను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా వీరంతా కూడా కార్యపై దృష్టి సారించడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా, అలాగే గోటి తలంబ్రాలను కూడా తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులంతా కూడా వడ్లను ఒలిచి, చేతులతో ఒలిచి, అలాగే గోటి తలంబ్రాలు తీసుకురావడం జరిగింది. ఈ ముత్యాల తలంబ్రాలతో పాటు గోటి తలంబ్రాలను కూడా భక్తులకు పంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా, ఒంటిమిట్ట నుంచి.